హాయ్ అందరికి. మేము ఈరోజు మినీ మేడారం వెళ్తున్నాం. అందరం రెడీ అయిపోయాము. మా లగేజ్ కూడా చూపిస్తాం. ఇందులో పూజ సామాన్లు, ఇందులో వంట సామాన్లు, ఫ్రెండ్స్ చూడండి ఎంత రద్దీగా ఉందో ఇక్కడ. మేమైతే ఇప్పుడే వచ్చాము. మనం అది పట్టుకొని వెళ్తాడు, ఆయన ఎడుగుతాడు. చాలా అంటే చాలా రద్దీగా ఉంది. ఇప్పుడు మాకు చెట్టు అనేది దొరకాలి. చెట్టు కింద వంట చేసుకోవడానికి వెతుక్కుంటూ వెళ్తున్నాం ఇప్పుడు మేము. కానీ ఇంత దూరం ఉంది, అవును చాలా దూరం ఉంది. ఇక్కడ వరకు అన్ని చేసుకొని నడుచుకుంటారు. చూడండి నీడ లేకపోయినా కానీ ప్లేసెస్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది. ఇప్పుడు అమ్మవారికి బోనం వండడానికి అన్ని రెడీ చేస్తున్నారు. మా పిన్ని మా నాయనమ్మ పోయి చదువుతున్నారు. మేము కొంచెం లోపలికని వచ్చాము, అటు ఫుల్ రష్ ఉందని చెప్పేసి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే రైస్కి, బగారా రైస్కి, కర్రీకి కావాల్సిన వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నాం. అత్తయ్య ఏమో అక్కడ అమ్మవారిని పెట్టడానికి అన్ని రెడీ చేస్తుంది. ఫ్రెండ్స్ బోనం కోసం బెల్లం అనేది రెడీ చేస్తున్నా. హాయ్ చెప్పు. ఇప్పుడైతే అమ్మవారికి బోనం కూడా పెట్టేసుకున్నాం. అలాగే నేను వండిన వంటలు ఏంటి అనేది చూపిస్తాను. ఇది వచ్చేసి బాయిలర్ చికెను, నాటుకోడి ఇప్పుడు కోస్తున్నాము. అది వండడానికి కొద్దిగా టైం పడుతుంది. ఇది వచ్చేసి బగారా రైస్. ఇది వచ్చేసి అమ్మవారికి వండుకున్న బోనం. అమ్మవారికి పెట్టడం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మేము అందరం తింటున్నాం. దీని టేస్ట్ అనేది ఎలా ఉంది అనేది తిని చూసి చెప్తాను. మాకు ఈ మినీ మేడారం అనేది మాకు చాలా దగ్గర, అందుకని మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాము. పెద్ద మేడారానికి వెళ్ళాలి అని అంటే ఎప్పుడో ఒకసారి వెళ్తాం. కాకపోతే మినీ మేడారం అంటే మాకు దగ్గరలో ఉంటుంది కాబట్టి మాకు రావాలి అనుకున్నప్పుడు వచ్చేస్తాం ఇక్కడికి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నం తింటున్నాను. నాటుకోడి చికెన్, బగారా రైస్. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంటికాడ అన్నీ ప్రిపేర్ చేసి వండుకుంటే ఇంత టేస్ట్ ఉండదు. అనుకోకుండా వండిన వంటలు అయితే చాలా టేస్ట్ బాగుంటాయి. ఈ కర్రీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు కూడా మేడారం వెళ్ళుంటే కామెంట్ చేయండి, వెళ్ళారా లేదో. మేమైతే మాకు దగ్గరలో ఉన్న మినీ మేడారానికి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే సమ్మక్క అమ్మవారిని గద్దెకి తీసుకొస్తున్నారు. 3 తర్వాత తీసుకొస్తారు అని అనౌన్స్ చేస్తున్నారు. ఇప్పుడైతే అమ్మవారిని తీసుకొచ్చే కార్యక్రమం మొదలైంది. ఇంకా కొద్దిసేపట్లో వచ్చేస్తారు అమ్మవారు. తినేసి అమ్మవారిని చూడడానికి వెళ్దాం.
లాంగ్ ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడైతే మెయిన్ రోడ్ వచ్చేసింది. ఈ మెయిన్ రోడ్ నుంచి మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. 2 పెట్రోలింగ్ పార్టీలు ఉన్నాయి. రోడ్డు కంట్రోల్ చేసి పెట్రోలింగ్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే రోడ్డు కింద ఊగుతుంటారు లేడీస్, పరిస్థితిని బట్టి పనిచేయాలి, విజిల్ మీదనే పనిచేయాలి. మీరు ఎవ్వరు అనేది. ఇప్పుడు నేను మా పిన్ని అయితే కొబ్బరికాయ కొట్టడానికి వెళ్తున్నాం దేవుడి దగ్గరికి. చెప్పులు ఇక్కడ ఇప్పేసుకుందాం. మాజీ సర్పంచ్ గారు వారిని బండారుగూడ వాస్తవ్యులు కారం నాగరత్నం గారు అమ్మవారు డ్రాగన్ డ్రైవ్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము ఈ డ్రాగన్ డ్రైవ్ అనేది యాక్టివిటీకి వెళ్తున్నాము. ఎలా ఉంటుందో తెలీదు, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మీకు లైవ్లో చూపిస్తాము. ఎక్కడ కూర్చున్నావా ఏం కదా, బ్యాక్లో కూర్చున్నావా ఫ్రంట్లో కూర్చున్నావా? అంతే ఇక ఏడ కూర్చున్నాము ఇక్కడ కాదు, నువ్వు రా ముందుకి. ఫస్ట్ నేను కూర్చోవాలా? మధ్యలో నందరు. ఓకే. ఇదన్నీ జారుతుంది. నాకు సరిపోద్ది ప్లేస్. ఓకే. ఇక్కడ జరుగుతుంది. ఓకే, ముందుకు జరుగు. నువ్వు కొంచెం ముందు జరుగు. సరిపోవట్లేదు. ఓకే ఓకే. నిల్చోను చెప్తా. కాలు మీద కాలు వేసుకున్నా. కూర్చో, ముందుకు కూర్చో, ముందుకు కూర్చో. ఓకేనా? ఓకే. ముందుకెళ్ళిపోయాడే. పిన్ని కొంచెం నువ్వు ముందుకు ఉండాలి. ఇది స్టార్ట్ అయ్యాక ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఫస్ట్ టైం ఈ డ్రాగన్ డ్రైవ్ అనేది ఎక్కడం, ఈ యాక్టివిటీ. పర్లేదు, జైంట్ వీల్ అంత భయంగా అయితే లేదు, బాగానే ఉంది. నీకు అబ్జర్వ్ చేసినావా? కొద్దిగా స్పీడ్ అయితే ఇది స్టార్టింగ్ నుంచి స్లో స్పీడ్ అయితే ఇక్కడ కదా. లాంగ్ పెడదాం. వాళ్ళకి కూడా వెనక వాళ్ళు పిన్ని నువ్వేం ఎక్కుతావు పిన్ని? నేను జాయింట్ వీల్. నాతో పాటు నువ్వు వస్తావా?
నిజంగా ఎక్కుతావా జైంట్ వీల్? నిజంగా జాయింట్ వీల్ ఎక్కుతా. నువ్వు కూడా ఎక్కుతావా? దీని పేరేంటి? స్కార్పియోనా? చూడండి ఫ్రెండ్స్, మా అల్లుడు చూడండి స్కార్పియోలో ఎంత ఎంజాయ్ చేస్తుండో. చిన్నపిల్లల ఈ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇది పిల్లల యాక్టివిటీ, వాటర్ యాక్టివిటీ. పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. ఎయిట్ వస్తాయా? మరి